అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారు, వారి మిత్రబృందం అందరూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రులందరికీ మీ అందరికీ కూడా నమస్కారాలు. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్ మెన్ చైర్మన్ రోహిత్ చౌదరి గారు, పెద్దలు గౌరవనీయులు భారత్ సైన్యంలో పనిచేసిన తర్వాత రాజకీయాలకు వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, మధు యాష్కి గారు, విజయశాంతి గారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, సైన్యంలో పోరాడి విరమణ చేసి వాళ్ళకు వచ్చినటువంటి యోధులందరూ కూడా నమస్కారాలు. పాకిస్తాన్తో విరోచితంగా పోరాడి ధైర్య సాహసాలని చూసినటువంటి సైనికులందరికీ కూడా సెల్యూట్, వందనాలు. పహల్గాంలో జరిగిన సంఘటన తర్వాత మన సైనికులు విరోచితంగా ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల్ని ఛేదించడం జరిగింది. మిత్రులారా, పహల్గాం సంఘటన జరిగిన 3వ రోజున హైదరాబాదులో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 100 దేశాల ప్రతినిధులు కొవ్వొత్తుల ర్యాలీ చేసి ఆనాడు ఇందిరాగాంధీ గారిని స్మరించుకోవడం జరిగింది. కారణం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా చేసిన యుద్ధంలో భారతదేశం విజయం సాధించడమే కాకుండా ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ను సృష్టించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. ఇలా బీజేపీ నాయకులు తన గురువులుగా పోల్చుకునే వాజ్పేయి గారు పార్లమెంట్ సాక్షిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని అపర కాళీమాతగా సంబోధించినటువంటి సందర్భం. ఇలా నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ మన నాయకుడు రాహుల్ గాంధీ వరకు ప్రాణాలు లెక్క చేయకుండా ధైర్యంగా దేశం కోసం పోరాడుతున్న సందర్భం. మిత్రులారా, ఇవాళ ఈ దేశం ఒకటిగా ఉండాలని, అఖండంగా ఉండాలని రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉంటే సైన్యం విరోచితంగా పోరాడుతున్న సందర్భంలో ట్రంప్ మాటలకి తలొగ్గి తోక ముడిచిన బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తూ తన తప్పిదాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ఈ వేళ ఇవాళ జైహింద్ సభ హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు నిర్వహిస్తూ ఉన్నాం? దేశం మనందరిది. రాజకీయాలకు అతీతంగా వాళ్ళ సైన్యంతో మనమందరం కూడా బాసటగా నిలవాలి, వారికి సంఘీభావం తెలపాలి, భవిష్యత్తులో మీతో మేము ఉన్నామని చెప్పడానికి ఇలా రాహుల్ గాంధీ, ఖర్గే ఆదేశాల మేరకు హైదరాబాదులో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చినారు మీకు సందేశం ఇవ్వడానికి, ఈ దేశంలో జరుగుతున్నట్టు కుంచిత రాజకీయాలకు వివరించడానికి. మిత్రులారా, జైహింద్ సభ మనందరికి ఒక స్ఫూర్తి. ఈ జైహింద్ సభ ద్వారా విరోచితంగా పోరాడిన సైనికులందరికీ కూడా మనమందరం చేతులెత్తి జై కొట్టాల్సిన అవసరం ఉంది. వీర సైనికులకి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరం కూడా జై జవాన్ అని నినాదాలు ఇచ్చి చేతులెత్తాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్. ఏఐసిసి ముఖ్య నాయకురాలు, నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి